कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमात्मिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. వెంకటాచలం లాంటి కొండ లేదు, వెంకటేశ్వర స్వామి వంటి మహానుభావుడు అంత గొప్ప అవతారం ఇంతకు ముందు లేదు, ఇక పైన రాదు అంటారు. అలా అనడానికి ప్రధానమైన కారణాన్ని మనం ఆలోచించవలసి ఉంటుంది. సర్వసాధారణంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములన్నీ కూడా ధర్మ సంస్థాపన కొరకు ఉంటాయి. ధర్మమును నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరినీ కాపాడతాడు. ఎవరు ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి రాక్షస స్వభావంతో ఉన్నారో వాళ్ళని దునుమాడతాడు. అటువంటి లక్షణమున్న పరమాత్మ ఎప్పుడు ఏ అవతారం తీసుకున్నప్పటికీ కూడా రాక్షస సంహారం అందులో అంతర్లీనంగా ఉంటుంది. కలియుగంలో వెంకటేశ్వర అవతారంలో మాత్రం ఆయన ఎవ్వరినీ కూడా సంహరించడానికి ఇష్టపడలేదు. పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపో వెంకటాచల నిలయం వైకుంఠపురవాస మకర కుండలధరో మదన గోపాలో మకర కుండలధరో మదన గోపాలో భక్త పోషక శ్రీ భక్త పోషక శ్రీ పురందర విఠలో కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ